ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీ అయిన సింపుల్ రెసిపీ గోధుమ పిండి బెల్లంతో చేసిన బిస్కెట్స్. ఇలా చిన్న చిన్న బిస్కెట్స్ చేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఎలా మొత్తం ఇలా ఒక ప్లేట్లో తీసేసుకుంటే ఎంతో కంచి కరకరలాడే బిస్కెట్స్. చిట్టి బిస్కెట్లు చిన్న చిన్న పిల్లలకి బాగా ఇష్టపడతారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండికి 3 స్పూన్లు సూజీ రవ్వ, ఉప్మా రవ్వ, 2 స్పూన్లు నూగులు, ఎండు కొబ్బరి ఇలాచి మిక్సీ వేసుకొని చిన్న కప్పు ఎండు కొబ్బరి తురుము, చిటుకుడు ఉప్పు టేస్ట్ కోసం. బెల్లం ముందుగానే వేడి నీళ్ళల్లో కరగబెట్టాను, ఎందుకంటే నలకలు అవన్నీ డస్ట్ ఉండిద్ది కాబట్టి వడగట్టుకొని మీ టేస్ట్కి తగ్గట్టు స్వీట్ని వేసుకోండి. నేను కప్పు పిండికి అరకప్పు బెల్లం వేస్తున్నాను. చిన్న కప్పు నెయ్యి కూడా వేస్తున్నాను. నెయ్యి బదులు నూనె కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా ముద్దలా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత 10 నిమిషాల తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని పిండిని ఒకసారి కలుపుకొని ఇలా చిన్న ఉండ తీసుకొని ఇప్పుడు చపాతీలాగా చేసుకొని ఇలా ఈ మందం చాలు. మనకి ఇప్పుడు ఎలా కావాలో అలా కట్ చేసుకోవచ్చు. ఇలా చిన్నది ఏదన్నా మూత తీసుకొని చిన్న చేస్తే చిన్న పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా ప్రెస్ చేసి తీసుకోవడమే. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని 1 by 1 వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పెద్ద గెరిటె పెట్టకుండా చిన్న స్పూన్ తోటి ఇలా కలుపుకోండి. 2 వైపులు బాగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవడమే. ఇప్పుడు మరొక చపాతీ ఇలా చేసుకొని మరొక షేప్లో రెడీ చేసుకోవాలి. ఇలా రకరకాలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. మంట మీడియంలో పెట్టుకొని ఇలా బాగా వేయించుకోవాలి. బాగా కాలిన తర్వాత ఇలా ప్లేట్లో తీసేసుకోవాలి. హెల్తీ బిస్కెట్స్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. థ్యాంక్ యూ.